పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్లో భారీ పేలుడు సంభవించింది. 15 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓ గ్లూ గమ్ తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనంతో పాటు చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై పంజాబ్ సీఎం మరయం నవాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సహాయక చర్యలను ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారవగా మేనేజర్ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఇదే ఫైసలాబాద్లో బాయిలర్ పేలుడు జరిగి 12 మంది మరణించారు. వారం క్రితం కరాచీలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలోనూ పేలుడు సంభవించి 4 మృత్యువాత పడ్డారు. పాకిస్తాన్లోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి జనం మండిపడుతున్నారు.